ఇప్పుడు మనకి ఉజ్వలన్న అరుణాం కరుణాతరంగితాక్షి అనే శ్లోకానికి गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे शारदा शारदाम्भोज वदना वदनाम्भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। ఇప్పుడు ఇది లలితా సహస్రనామంలో దొరికేటటువంటి ధ్యాన శ్లోకము. దీని యొక్క అర్థము మనం నేరుగా చూస్తే అది అమ్మవారి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని వర్ణిస్తోంది. చాలా మటుకు అమ్మవారి ప్రత్యక్ష స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఏంటంటే అరుణ, ఎర్రగా మెరుస్తున్నటువంటి ఆవిడ అమ్మవారు. కరుణా తరంగితాక్షి, ఎవరి చూపుల్లో అయితే కరుణ అనేది నిరంతరంగా ప్రవహిస్తుంటుందో, కిరణాల వల్ల నిరంతరంగా ప్రవహిస్తుంటుందో ఇది కరుణా తరంగితాక్షి. ధృత పాశాంకుశ పుష్పబాణ చాప అంటే అమ్మవారి నాలుగు చేతుల్లో పాశము, అంకుశము, పుష్పబాణము, చాపము అనే ధనుస్సు ఉంటాయి అన్నమాట. అణిమాది భిరావృతాం మయూఖై అంటే కిరణాల వలె అణిమాధ్యష్ట సిద్ధులు అమ్మవారితో కూడి ఉంటాయి అని చెప్తుంది ఈ శ్లోకం. కానీ ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. తర్వాత వచ్చే వాదం ఏంటంటే అహమిత్యేవ విభావయే భవాని, ఇటువంటి అమ్మవారిని నేను ఆత్మస్వరూపంగా ధ్యానించాలి. ఎటువంటి అమ్మవారిని ఆత్మస్వరూపంగా ధ్యానించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు మనం ప్రత్యక్ష స్వరూపాన్ని నిరూపించింది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష స్వరూపం ఆత్మతో ఎలా ఆత్మతత్వంతో ఎలా సమన్వయం చేసుకోవాలి అనేది ప్రశ్న వస్తుంది. అంటే ఇక్కడ ప్రతిపాదంలో దాగి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూడటానికి ప్రయత్నించాలని నా ఉద్దేశం. ఇప్పుడు అరుణ అంటే ఎర్రటి రంగు వస్తుంది. కానీ ఇక్కడ కూడా సూర్యుడితో సంబంధించిన పేరు అరుణ ప్రశ్న. ఏదైతే అరుణ ప్రశ్న మనకి సూర్యుడి గురించి బోధిస్తుందో అది అరుణ ప్రశ్న పేరు కలిగింది. ఇప్పుడు అరుణం అంటే మనకి సూర్యుడి ద్వారా అమ్మవారి తత్వం గురించి ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు భగవంతుడు 13వ అధ్యాయంలో యథా ప్రకాశయత్ ఏకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయత్ భారత అని చెప్తారు. ఎలాగైతే ఈ మొత్తం ప్రపంచానికి ఒకే సూర్యుడు వెలుగిస్తాడో ప్రకాశింపజేస్తాడో, అలాగే ఈ క్షేత్రం అనే శరీరంలో ఉండేటటువంటి క్షేత్రి ఆత్మ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ శంకరాచార్యుల వారు తన భాష్యంలో ఈ సూర్యోపమానాన్ని ఇంకొంచెం వివరించారనమాట. భగవంతుడి ఇక్కడ సూర్య ఉపమానం వాడటం ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటేంటంటే అన్ని చోట్ల యందు ఎలాగైతే ఒకే సూర్యుడు వెలుతురు ఇస్తాడో అలాగే అన్ని క్షేత్రములో ఒకే ఆత్మ వెలుతురు ప్రకాశింపజేస్తుంది. రవివత్ సర్వక్షేత్రేషు ఏకః ఏవ ఆత్మ. ఇంకోటి ఏంటంటే అలేపకష్ట అంటే ఏ క్షేత్రంకైనా కల్మషం వచ్చినా అలాంటి కల్మషం ఆత్మకి అంటదు అని ఎలాగైతే ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సూర్యుడికి అంటవు, సూర్యుడు అలాగే ఇస్తుంటాడు, అలాగే ఆత్మ నిరంతరంగా ప్రకాశిస్తుంటుంది. క్షేత్రంకి ఎటువంటి దోషాలు ఉన్నా ఆత్మ అలాగే ప్రకాశిస్తుంటుంది.
ఇలాగే ఇలాగే అరుణాం అనే నామం ద్వారా మనం అమ్మవారి యొక్క తత్వం గురించి ధ్యానించవచ్చు. తర్వాత కరుణాతరణి దాక్షిణ్యం, ఇది కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆత్మతత్వంలో కరుణ అనేది ఎక్కడ చూడాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తే కరుణ అనేది తల్లి యొక్క స్వభావం. తల్లి మనకి ఎవరు? తల్లి మనకి ఉత్పత్తి కారణం, సృష్టి కారణం. తల్లి వల్ల మనం ఈ ప్రపంచంలోకి వస్తాం. సో అదే మాతృభావం శ్రీమాత అనే లలితా పరమేశ్వరి దేవి అన్ని లోకాలకి సృష్టి కారణమైనటువంటి లలితా పరమేశ్వరి దేవిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇదే తత్వం ఇదే భావం మాతృభావం మనకి ఆత్మలో ఎలా చూడాలంటే అద్వైత వేదాంత ప్రకారం ఆత్మ సృష్టికి కారణం. మన దక్షిణామూర్తి స్తోత్రంలో యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే ఈ 3వ శ్లోకంలో వస్తుంది. ఎవరి యొక్క స్ఫురణం వలన, ఎవరి యొక్క ప్రకాశం వలన ఈ అసత్యమైనటువంటి జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తుందో, ఉన్నట్టుగా ప్రకాశిస్తుందో అది ఇక్కడ చెప్పబడింది. అలాగే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్తం జగత్. ఇక్కడ కొంచెం సూక్ష్మమైన విషయం. కానీ దేనికైనా ఈ వస్తువు ఉందని మనం ఎలా చెప్పగలము అంటే దాన్ని తెలుసుకునేటప్పుడు, దాన్ని అనుభవించేటప్పుడు అది ఉందని మనకు తెలుస్తుంది, అది ఉందని చెప్పగలము. ఈ పుస్తకం ఉందని నేను దీన్ని చూస్తున్నాను కాబట్టి నాకు ఇది ఉందని నాకు తెలుస్తుంది. సో అలాగే ఆత్మ చైతన్యం ఈ ప్రపంచం మొత్తం ప్రతిఫలిస్తుంది అని ఈ 2 పంక్తులు నిరూపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం ఆత్మ ఎందు మాతృభావం చూడొచ్చు, దాంతో కరుణ భావం సమన్వయం చేసుకోవచ్చు. తర్వాత ధృతపాశాంకుశ పుష్పబాణ చాపం. ఇక్కడ అమ్మవారి చేతుల్లో పాశము, అంకుశము, పుష్పబాణము, చాపము ఉన్నాయి అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. కానీ ఈ పాశము ఎటువంటిది, ఈ అంకుశం ఎటువంటిది అని చెప్పి చూసుకోవాలంటే మనం లలిత సహస్రనామంలో రాజస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని 4 నామాలు ఉన్నాయి. ఇప్పుడు మనస్సు యొక్క ప్రవర్తనని వర్ణిస్తున్నాయి అన్నమాట. సో మనస్సు పంచతన్మాత్రలు అనేది ఉంటాయి. అంటే సెన్సరీ ఎక్స్పీరియన్స్. మనం మనస్సు ఆ పంచతన్మాత్రలను గ్రహించడం వల్ల రాగద్వేషం పుడుతుంది. భగవంతుడు గీతలో చెప్తాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని. ఈ రాగద్వేషములు మనస్సు పంచతన్మాత్రలు వెనకపడడం వలన సంభవిస్తాయి. ఇదంతా అమ్మవారి లీల నిరూపించడానికి ఇవన్నీ అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి శస్త్రాలుగా నిరూపించారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇదంతా అమ్మవారి లీలను చూపించడానికి శస్త్రాలుగా వర్ణించారు. ఇదే తత్వం మనకి ఆత్మలో ఎలా చూడాలంటే ఆత్మయే మనస్సుకి ప్రవృత్తి కారణం. ఇక్కడ హస్తామలికీయం అనే స్తోత్రంలో నిమిత్తం మనుశ్చక్షురాది ప్రవృత్తో నిరస్తాఖిలోపాధిరాకాశకల్పః రవిర్లోకచేష్టాయుక్తం యథాయః సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ. అంటే ఆత్మ మనం ముఖ్యంగా గ్రహించాల్సిన భాగం ఏంటంటే ఇక్కడ ఆత్మ అనేది నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తం. ఇది మనస్సు ప్రవృత్తానికి కారణం అయినది ఆత్మ. ఎలాగైతే సూర్యుడి వలన ఈ లోక ప్రవృత్తి అనేది కలుగుతుంది. మనం సూర్యుడు ఉన్నప్పుడే ప్రవర్తించగలము. ఎవరు రాత్రి వేసి ఆఫీస్కి వెళ్తాం కుదరదు. సూర్యోదయం అయిన తర్వాత ఆఫీస్కి వెళ్తారు సహజంగా.
సో అందుకనే అంటే లోక ప్రవృత్తి సూర్యుడు అలా అటువంటిది లోక ప్రవృత్తికి కారణం. ఆత్మనే మనస్సు యొక్క ప్రవర్తనానికి కారణం అని నిరూపించడానికి ఈ ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అనే పాదాన్ని ధ్యానిస్తే అది యొక్క అమ్మవారి తత్వం గురించి తెలుసుకోవచ్చు. చివరిలో అణిమాది భిరావృతాం మయూఖై అంటే ఇక్కడ కిరణాల వలె ఈ అణిమాద్యష్ట సిద్ధులు అమ్మవారితో కూడి ఉంటాయి. ఇప్పుడు కిరణాల యొక్క స్వభావం ఏంటి? కిరణాలు సూర్యుడి నుంచి సంభవిస్తుంటాయి. ఇప్పుడు సూర్యుడు లేకుండా కిరణాలు ఉండలేవు. కిరణాలు చూసినప్పుడు సూర్యుడి వెలుతురు గురించి తెలుసుకోవచ్చు. అలాగే అష్టసిద్ధులు అమ్మవారు లేకుండా ఉండలేవు. అష్టసిద్ధులు ఉన్నప్పుడు అది అమ్మవారి తత్వం, అమ్మవారి మహిమ గురించి తెలుసుకోవచ్చు. అది అమ్మవారి అనుగ్రహం వలన పొందాలి, ఎవరైనా అమ్మవారి అనుగ్రహం వలన ఎవరైనా పొందుతారని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆత్మతత్వంతో ఎలా సమన్వయం చేసుకోవాలంటే భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగ అని బిరుదం కలిగింది. అంటే అక్కడ భగవంతుడు తన యొక్క విభూతుల గురించి కీర్తుల గురించి చెప్తున్నారు. ఈ కీర్తుల గురించి చెప్పే ముందర మొదలుగా బ్రహ్మాత్మైక్యాన్ని గట్టిగా ప్రకటిస్తారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిష్ట మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఇటువంటి బ్రహ్మాత్మైక్యాన్ని ప్రకటించిన తర్వాత తన యొక్క విభూతుల గురించి చెప్తారు. ఆదిత్యానాం అహం విష్ణు ఇత్యాది విభూతుల గురించి చెప్తారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ అధ్యాయంలో చెప్పేటటువంటి అన్ని విభూతులు ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మకి సొంతం, ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మకి సొంతం అని మనం తెలుసుకోవచ్చు. చివరి మాట ఏమంటారంటే యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో ఏది కీర్తివంతంగా ఉందో, ఏది అందంగా ఉందో, ఏది శక్తివంతంగా ఉందో అది నా యొక్క తేజోంశం నుంచి సంబంధించింది అని తెలుసుకోవాలి అని చెప్తాడు. అంటే ఇక్కడ ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మం నుంచి ఏ శక్తి అయినా సంభవించింది అని చెప్పచ్చు. ఈ విధంగా అణిమాద్యష్ట సిద్ధులు కూడా ఆత్మ నుంచి సంభవించాయని, కిరణాల వలె ఆత్మ నుంచి సంభవించాయని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఈ శ్లోకంలో దొరికినటువంటి ప్రతి పాదానికి మనం ఆత్మతత్వంతో సమన్వయం చేసుకుంటే దాని వలన వచ్చే ఫలితం ఏమిటంటే అమ్మవారు ఆత్మస్వరూపం అయి ఉండి మన లోపల నిలబడి ఉందని మనకి తెలుస్తుంది. అది తెలిసినప్పుడు బాహ్యమైనటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. దాని యొక్క ఫలితం ఏంటంటే బాహ్య స్పర్శే ఆత్మ విందత్యాత్మని సుఖం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ఇది తెలిసినప్పుడు ఈ అమ్మవారి నిజంగా మన లోపల ఆత్మస్వరూపం అయ్యుండి తెలిసినప్పుడు, ఆ విషయాన్ని తెలిసినప్పుడు బాహ్య స్పర్శ మీద ఆసక్తి వేసినప్పుడు అక్షయమైనటువంటి సుఖాన్ని పొందుతాము. అదే మన అద్వైత తత్వానికి పరమ లక్ష్యం. అది అండ్ ప్రతిదానికి అమ్మవారే కారణం తెలుసుకోవచ్చు. అదే ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ సర్వపాపేభ్యః మోక్షయిష్యామి నైష్ఠ. ఉజ్వలంగా చాలా అద్భుతంగా చెప్పాడు ఈ శ్లోకానికి అర్థం. ఎప్పుడు చూసినా అరుణం కరుణాకరాక్షి, అరుణం అంటే ఎర్రగా ఉండేటువంటి అదే ఆస్తితో ఎప్పుడు వెళ్ళిపోయాము. కానీ ఎప్పుడు అరుణం అంటే సూర్యుడి గురించి కూడా సూచించే అదే తత్వాన్ని బోధించు అనేటువంటి ఆ కాంటెక్స్ట్ ఎప్పుడు లేదు. చాలా కొత్తగా అనిపించింది. చాలా అద్భుతంగా తత్వాన్ని బోధించారు. భగవద్గీతలోని ఆత్మతత్వాన్ని స్వయం ప్రకాశాన్ని, ఈ రెండు విషయాలు చాలా అభేదం అనుకుంటాం మనం. వాటిల్లోని ఉన్న
కామన్ థ్రెడ్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ప్రకాశించింది. చాలా 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 బాగా